జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఖమ్మం జర్నలిస్టులకు కేటాయించిన 23.02 ఎకరాల భూమిని తక్షణం అప్పగించాలి. నిర్లక్ష్యం కొనసాగితే ఖమ్మం నుంచి రాష్ట్రవ్యాప్త పోరాటం. సమస్యల సాధన కోసం ఐక్య ఉద్యమ కార్యాచరణకు సిద్ధం. TWJF ఖమ్మం జిల్లా తృతీయ మహాసభలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య. TWJF ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షుడిగా టి సంతోష్ చక్రవర్తి ఎన్నిక. కత్తులు పట్టుకొని కళాలు వదిలి కత్తులు పట్టుకుంటే మేము కూడా కత్తులు పట్టుకుంటామని తెలియజేస్తున్నాం. టీ అంటే రెడీ ఉన్నాం మేము. అలాంటి పనులు చేయకూడదు అనేది, ఎందుకంటే మనం కళ కార్మికులం, సమాజానికి ఆదర్శంగా ఉండాలి. మన సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు, మన మధ్యలో ఎన్నైనా తగాదాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ కొట్లాటాలకు పోదని చెప్పేసి నేను వాళ్ళకు చెప్తున్నాను, మన వాళ్ళకు కూడా చెప్తున్నాను. కాబట్టి ఎవరైతే అన్యాయానికి గురవుతారో జర్నలిస్టులు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, దాని మీద కలిసి పోరాటం చేయాలని నేను పిలిపిస్తుంటే వ్యక్తిగత విషయాలు పోయి స్వార్థ రాజకీయాలతో మా సంఘం ఇది, మా పత్రికకు లేదా మా పార్టీకి ఇది అనుబంధంగా ఉండాలనేది కోరుకోవడం తప్పేది. ఇది ఆనాడు ఏర్పాటు చేసింది ఎందుకు ఈ సంఘాన్ని? ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం, మంచి ఉద్దేశంతో ఆనాడు ఈ సంఘాన్ని స్థాపించాం. తెలంగాణ ఉద్యమంలోనే, తెలంగాణ రాకముందే, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడే అధికారిక ట్రేడ్ యూనియన్ గా ఇది పుట్టింది. ఈ సంఘం తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ యూనియన్ అంటే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. మీ అందరికి తెలియదు, చాలా మందికి తెలియదు. ఇప్పుడు మన ఫెడరేషన్ లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది తెలియక ఏదేదో మాట్లాడతారు. ఆ చరిత్ర మాకు తెలుసు. పెట్టిన సంఘాన్ని పెట్టామని మేము ఇవన్నీ మర్చిపోయి, చరిత్ర మర్చిపోయి ఈ సంఘం ఎదిగిన తర్వాత మాకు కావాలి, మా సొంతం కావాలని కోరుకోవడం అనేది తప్పది. ఇదంతా జర్నలిస్టులు అందరికి సంబంధించింది. చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు, ఛానళ్ళు ఉన్నాయి. ఇవాళ విస్తరించింది మీడియా, విస్తరించి యూట్యూబ్ ఛానళ్ళు వస్తున్నాయి, కేబుల్ టీవీలు వస్తున్నాయి. వస్తున్న తర్వాత అందరినీ చేర్చుకొని సంఘం బలోపేతం కావాలని చూడాలి. కానీ బలోపేతం కాకుండా ఖమ్మం జిల్లాలో